మీడియాకి స్వాగతం. పూర్వకాలంలో ప్రజలంతా ఆకలికి అలమటిస్తున్న కాలంలో జగన్మాత అమ్మవారు ఉద్భవించి శాకంబరి అవతారంలో ఆషాఢ మాసంలో అన్ని రకాల కూరగాయలతో కూడిన అవతారంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించి ఆశీర్వదించారని చరిత్ర ఉందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శివభక్త మార్కండేయ ఆలయ పూజారి అనిల్ స్వామి తెలిపారు. ఆనాటి నుంచి భూలోకంపై ఉన్న ప్రజలంతా ఆకలితో అలమటించకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారనే నానుడుందని ఆయన తెలిపారు. ఆనాటి నుంచి ఈ విశేష ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మాస శివరాత్రి విశిష్టతను పురస్కరించుకుని అమ్మవారికి అలంకరించిన అన్ని రకాల ఆహార పదార్థాలను ప్రజలందరికీ అన్నదాన రూపంలో అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ అధ్యక్షులు గుండెట్టి సతీష్, ప్రధాన కార్యదర్శి చిత్రాల ఉమాప్రసాద్, కోశాధికారి మంచికట్ల రాజు, మహిళా అధ్యక్షురాలు సామల శోభారాణి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రాజలక్ష్మి, కోశాధికారి మంతెన లత, పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఈక వెంకటస్వామి, కోశాధికారి చిత్రాల భావన ఋషి, గౌరవ అధ్యక్షులు కుడికాల పాపయ్య, గుండెట్టి శంకర్, కుమ్మరికుంట ప్రసాద్, ఆడేపు రమేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం, పాపకీయం తీరిగా, బెల్లంపల్లి. అందరికీ శుభోదయం. అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి దేవి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క శాకంబరి దేవి పూర్వకాలంలో కానొక సమయంలో లోకమంతా కూడా క్షామంతో నిండిపోయి ఉన్నది. ఆ సమయంలో అమ్మవారు శాకంబరిగా ఒక మహావృక్షంలా ధాన్యాన్ని, ఇంకో చేతులలో కంకులను, వరి కంకులను, మక్క కంకులను, దుంపలు, కందమూలాలతో సహితంగా అన్ని శాఖలతో సహితంగా అమ్మవారు శాకంబరి దేవిగా అవతారం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి శాఖలు అవన్నీ కూడా మనం తిన్న తర్వాత ఈ యొక్క జీవాన్ని నింపుకొని అమ్మవారి సేవ చేసుకుంటుంది. ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఈ యొక్క శాకంబరి దేవి ఉత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే లోక కళ్యాణార్థం ఏ ఒక్క మనిషి కూడా ఎవ్వరు కూడా ఆకలి లేకుండా అలమటించే పరిస్థితి రావద్దని అమ్మవారికి సంకల్పం చేసుకొని మన దేవాలయంలో శ్రీ శారదాదేవి శాకంబరి దేవి యొక్క ఉత్సవాన్ని ఈ రోజున అందరం కూడా చేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం సూచకంగా ఆ మహాతల్లి యొక్క అనుగ్రహం ద్వారా అందరూ కూడా ఈ యొక్క నిత్య కళ్యాణంగా